నా పేరు జోసి అండి. నాకు చిన్నప్పటి నుండి మనుషులకు సేవ చేయాలనే ఆలోచనతో కాంపౌండర్ చదివానండి. ఇంతకుముందు ఒక హాస్పిటల్ పనిచేసానండి. నన్ను ఎందుకు తీసేశారో తెలీదు. డాక్టర్ గారిని అడిగితే ఆపరేషన్ చేయాలని రెడీ చేయమన్నారండి. డాక్టర్ గారు వచ్చేటప్పటికే ఆపరేషన్ చేసేద్దామని పేషెంట్ కుడి వైపున కోసేసానండి. తీరా అక్కడ గుండు లేదు. కుడి వైపున గుండు లేకుండా తప్ప చెప్పండి మీరు. ఇప్పుడు మళ్ళీ వేరే ఉద్యోగం చూసుకోవాలి. ఇక్కడ ఏదో కొత్తగా హాస్పిటల్ కనబడుతుంది, వెళ్ళి చూద్దాం రండి. ఎవరండి ఇక్కడ డాక్టర్ గారు ఎవరు? ఏ బాబు, ఎవరు నువ్వు? నేను డాక్టర్ని. ఏం కావాలి నీకు? నాకు ఉద్యోగం కావాలండి. జాబ్ కావాలా? ఇంతకీ ఏం చేస్తావేంటి? ఏ పనైనా చేస్తానండి. ఆపరేషన్ చేయమనండి, చేస్తాను. పేషెంట్ రైజ్ చేయమనండి, చేస్తాను. అయ్య బాబోయ్, చాలా టాలెంట్ ఉందిరా నీలో. అవేమొద్దు కానీ నా దగ్గరుండు. అంగో అలా పేషెంట్లు. ఆపరేషన్ చేయమంటారా? ఆపరేషన్ నువ్వు చేయకు, ఆపరేషన్ నేను చేస్తాను. దగ్గరుండి లైన్లో పంపించి పేషెంట్లు అంతే. సరేనండి. ఏ బాబు రండి, ఒక్కొక్కరు లైన్గా రండి. నేను ఎవనం పిలిస్తే వర్రండి. ఇదేంటి పేషెంట్గా కాస్తే అస్థి పంజరం వస్తుందా? డాక్టర్ గారండి. రా బాబు కూర్చో. ఇంతకీ ఏం పేరు నీ పేరు? నా పేరు పండు అండి. చూడు పండు, ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? నాకు ఒంట్లో బాగుంటలేదు సార్. చూడండి, ఇలా రోజు సన్నం అయిపోతున్నాను. బాగానే ఉన్నావు కదయ్యా. ఏం బాగున్నానండి. దారంటే ఇల్లు వాళ్ళందరూ ఏంట్రా ఇలా సన్నమైపోతున్నావు అన్నారండి. ఇంకా ఇంతకీ నీ అసలైన సమస్య ఏంటి చెప్పు, వింటాను. ఏం చెప్పమంటానండి డాక్టర్ గారు, కాళ్ళు చేతులు లాగుతున్నాయి, బాగా కొలు తీరుతుంది, ఏ పని చేయలేకపోతున్నానండి బాబు. రోజు రోజుకి సన్నం అయిపోతున్నాను. అవునా? ఇంతకీ ఏం తింటుంటావేంటి నువ్వు? ఎప్పుడో ఒకసారి తింటాను సార్. ఎప్పుడో ఒకసారి తింటావా? ఏం మనిషివయ్యా? అంటే ఎప్పుడైనా పండగలకి ఫంక్షన్లకి బాగా ఆకలిసినప్పుడు తింటానండి. ఏంటి ఎప్పుడూ సార్ తింటావా? ఎప్పుడైనా ఫంక్షన్లకి బాగా ఆకలేసినప్పుడు తింటావా? అందుకే ఉన్నావు. సరే కానీ నీకెందుకు ఆకలి వేయడం లేదు చెప్పండు. నాకు అసలు కుదరదండి బాబు తినడానికి. ఏంటి టైం లేదా తినడానికి? నాకు అసలు కుదరదండి. బోల్డని పనులు ఉంటాయి. పొద్దున్న మా అమ్మమ్మని ఇచ్చిన గుడికి వెళ్ళాలి, పిల్లల్ని స్కూల్లో దింపాలి, ఇంట్లో కాల్సివన్నీ మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలి, స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాలి. ఇలా బోల్డని పనులు ఉంటాయి సార్. అసలు తినడానికి కుదరదండి బాబు. పనులుంటే తినడం మానేస్తావా పండు? ఉద్యోగం ఎలా చేస్తావు? వీక్ అయిపోతావుగా. కోటి విద్యలు కూటు కొరకే పండు. ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళని ఎలా పోషిస్తావు? బాగా తింటేనే కదా బలం ఉంటుంది. రోజు సరిగ్గా తింటానైతే అండి. ఫ్రూట్స్ తినొచ్చండి, చికెను మటన్ ఫిష్ ఫ్రాన్స్ అన్నీ తినొచ్చండి, బిర్యానీ తినొచ్చండి. ఒరే పేషెంట్, మమ్మల్ని తప్పించి నువ్వు చికెన్ తినవచ్చు, మటన్ తినవచ్చు, ఈ కుక్క మాసం తినవచ్చు, నక్క మాసం తినవచ్చు, ఎలక మాసం ఏదైనా తినవచ్చురా మమ్మల్ని తప్పించి. సరే కానీ పండు, నేను ఒక అడ్వైస్ ఇస్తాను విను. దేవుణ్ణి నమ్ముకో. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళు. కడియంలో జేసీబీఎఫ్ చర్చ్ ఉంది. ఉదయం 8 గంటలకి ఆరాధన జరుగుతుంది. ఆ చర్చిలో పాస్టర్ గారు చాలా అద్భుతమైన వాక్యం చెప్తారు. నువ్వేం తినాలి, ఎలా ఉండాలి, నీ వస్త్రధారణ ఎలా ఉండాలి, అన్నీ అర్థమయ్యేటట్టు చెప్తారు. అర్థమవుతుందా? సరే డాక్టర్ గారు, మీరు చెప్పి చేస్తాను, వెళ్ళొస్తానండి అయితే. సరే, బాగా తిని పనులు చేసుకో, బలంగా ఉండు. వెళ్ళరా బాబు వెళ్ళు. పొద్దున మంచోడు తొలగాడు. ఏంటి డాక్టర్ గారు, ఏమైంది అతనికి? అతనికి ఏం కాలేదురా, తినకపోవడమే అతనికి ఉన్న జబ్బు. ఎప్పుడో ఒకసారి తింటాడంట. ఎప్పుడో సార్ తింటమేటని బాబు. అదే కొంతమంది ఉంటారు చూడు, చర్చికి వెళ్ళకుండా ఎప్పుడో ఒకసారి ఇలాంటి క్రిస్మస్లకి, జనవరి ఫస్ట్లకి, ఈస్టర్లకి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళు ఇతను ఒకడే. అలా వాళ్ళు చర్చికి ప్రతి ఆదివారం వెళ్ళి దేవుళ్ళో బలంగా ఉంటే నే కదా ఇతను కూడా అలా రోజు తింటే అలాగే బలంగా ఉంటాడు. దేవునితో సహవాసం చేసి విశ్వాసంతో దృఢంగా ఉండాలి. తినవంతే. తనకి ఏ ఆరోగ్యం ఏం లేదురా, అనారోగ్యం. నేను క్రైస్తవునిరా, నేను చర్చికి వెళ్తుంటాను, అందుకే ఇవన్నీ తెలుసు.
దేవుడు చేసే మంచి నాకు తెలుసురా. అయితే నేను కూడా మీ చర్చికి నేను కూడా వస్తాను సారు. సరేరా, వెరీ గుడ్. దా జేసీబీఎఫ్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయంట. పద చూద్దాం అయిపోయాక. ఓకే డాక్టర్ గారు. ఎవడ్రా? హలో ఏతవా? పొద్దున్నేమో క్వార్టర్ వేసాను, సరిపోలేదేమో క్వార్టర్ తెచ్చుకున్నాను. ఏతవా? దా గ్లాస్ తెచ్చాను ధర. దా తాగరా ఏం మంది కనిపెట్టాడు కానీ మహానుభావుడు. తాగితే ఎక్కుద్ది, దిగిన తర్వాత మళ్ళీ ఎక్కుద్ది. క్వార్టర్ అయినా సరిపోలేదు, మళ్ళీ క్వార్టర్ అయినా సరిపోలేదు. వెళ్ళి పూలు తెచ్చుకున్నాను. ఉండండి. ఎవడ్రా అక్కడ? నా పేరు దాస్. నేనంటే ఈ ఊరు మొత్తానికి ఆడలే. ఈ మందులో ఉన్న కిక్కు మీకేం తెలుసురా? ఆనాడు అదే దేవదాస్ గారు ఈ మందు తాగి దీని రుచి అందరికి చూపించే. అందుకే దీనికి నేను బానిసే. నాలాగా తాగినవాడు బ్రతకడం దండగా. మందు అరే అరే ఎవరు? దాసు ఏట్రా పొద్దున్నే మొదలు పెట్టేసావా? ఎన్నిసార్లు చెప్పినా మాట వినవు కదరా. మాటికి త్రాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నావు. ఏం జన్మరా అనేది. చిచ్చి సిగ్గులేదు నీకు. లేదు దాసు. బాబు క్షమిస్తారా? ఏంట్రా ఈ త్రాగుడు ఎదవా? రోజు ఇదే పని ఏంట్రా ఎదవా? లేదు బాబు, రాత్ర నా పండగ బర్త్డే అయితే పార్టీకి పిలిచాడు బాబు. ఏదో కొంచెమే తాగినాయి బాబు. అరే రోజు త్రాగుతున్నాను, నాకు కనపడుతున్నావు. కష్టపడిందంతా నీ తాగుడికి సారాకి అవజేస్తున్నారా? ఇంటికాడ భార్య బిడ్డలు ఏం తింటున్నారో కూడా ఆలోచిస్తలేదు. భార్య బిడ్డలు ఎప్పుడో మరిచిపోనే. అయినా నేను ఎప్పుడో కొంచెమే తాగుతాను బాబు. ఎప్పుడో ఒకసారి ఏంట్రా? రోజు త్రాగుతూనే ఉంటున్నావు. తాగని రోజు అంటూ లేదురా.
చివరికి నీ ఆరోగ్యం పాడు చేసుకుని ఏమైపోతావని భయంగా ఉంది. మంచి తెలివైన వాడు రా నువ్వు అసలు. బాబు మీ దగ్గర చదువులు పట్టించుకోడండి కూడా తెలివైన వాడు బాబు. మమ్మల్ని పట్టించుకుని పాఠాలు చెప్పేవారు మీరే కదా బాబు. ఏరా చదువు సారా తాగమని చెప్పిందా? ఇలా చెడిపోమని నేర్పిందా? సంస్కారం మరిసి ఇలా త్రాగి ఇలా నాశనం అయిపోతున్నాను బాబు. లేదు మాస్టారు, ఇక నుంచి నేను తాగను. మేమేదొట్టు బాబు. రే వద్దురా బాబు. ఇలా ఒట్లేసే మీ తాతయ్య నానమ్మలో పైకి పోయారు. వెళ్ళొస్తాను. అలాగే మాస్టారు, నేను నిజంగా తాగుడు మానేస్తాను. ఈ పేటకు నేనే మేస్త్రి, ఈదికి రౌడీనే. ఆహా, ఈ యాపిల్ ఎంత రుచిగా ఉందో, ఈ అరటిపండు యమాగా ఉంది. ఏంటి మీరందరూ నా వంకే చూస్తున్నారు? ఏ మీరు తాగడం లేదా, తినడం లేదా? చెప్పండి. ఎవరి అదృష్టం వారిది. అంత నన్నెందుకు అలా చూస్తున్నారు? అంతెందుకు, బైబిల్లో ధనవంతుడు తినలేదా, తాగలేదా, నిద్రపోలేదా? ఈ ఆటకి కడుపు నిండా తిన్నాను, నిద్ర వస్తుంది. అరే ఎవరి మనిషి రోడ్డు అడ్డంగా పడుకున్నాడు? బోసు నీకేం పోయే కాలం వచ్చిందరా? రోడ్డు అడ్డంగా పడుకున్నా నాయనా. బోసు లేరా ఏరా, నీకు ఇల్లు లేదా? రోడ్డు అడ్డంగా పడుకున్నా. మాస్టారు నమస్కారం అండి. ఈరోజు కడుపు నిండా తిన్నానండి. నడిచి వెళ్తుంటే నిద్ర వచ్చి అక్కడే నిద్రపోయాను సార్. ఈ మధ్య కాస్త ఒళ్ళు పెరిగిందండి. ఎక్కడ నిద్ర వస్తే అక్కడే నిద్రపోతున్నానండి. అరే దాసు, ఈ తిండి వల్ల భవిష్యత్తులో ఎన్నో రోగాలకు దారితీస్తుందిరా. నీకు తెలుసో లేదో, తిండి వలన నీ శరీరం బాగా పెరిగిందిరా. ఈ వయసులో ఎలా కనిపిస్తున్నావు తెలుసా నువ్వు? వయసు మించి కనిపిస్తున్నావు నువ్వు. మాస్టారు ఫుడ్ కంట్రోల్ చేద్దామని అనుకుంటున్నాను కానీ సాధ్యం కావడం లేదండి. ఎక్కడ ఫంక్షన్లకు వెళ్ళినా ఈ చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు మానలేకపోతున్నాను సార్. ఇలాంటి పళ్ళు, ఫ్రూట్స్ మధ్యలో అసలే మర్చిపోలేకపోతున్నాను. చూడు బోసు, నువ్వు ఇలా తింటే ఏదన్నా రోగం వచ్చి నువ్వు చనిపోతే నీ భార్య బిడ్డలు ఏమైపోతారో ఒకసారి ఆలోచించును. అధిక తిండి వల్ల ఎంతో మంది చిన్న వయసులోనే రోగాలతో చనిపోతున్నారు. జాగ్రత్తగా ఉండి ఇక్కడ నుండి అయినా ఇక నీ ఇష్టం. అయ్య బాబోయ్, ఏంటి ఈ తిండి వల్ల అంత ప్రమాదం ఉందా? మానేస్తాను సార్, నన్ను క్షమించండి. నా కళ్ళు తెరిపించారు మీరు. చూడు బోసు, నీ మేలు కోరే చెబుతున్నాను, జాగ్రత్తగా ఉండి ఎక్కడ వెళ్ళొస్తాను. ఈ మాస్టర్ లాంటి వాళ్ళు తిన్నదారకి ఎలాంటి కబుర్లే చెప్తారు. పెద్దలు ఏమన్నారు? తిన్నవాడే మనిషి అన్నారు. తిండి తింటే కండ వస్తుంది, కండగలవాడే మనిషి అన్నారు పెద్దలు. ఆహాహ భోజనంబు ఎంతైన వంటకంబు. ఎవడక్కడ? చాలా టైం అయింది, ఆకలేస్తుంది. రే చిన్న, ఎక్కడ ఉన్నావురా?
వచ్చి చచ్చావా లేదా? బాబు గారు వస్తున్నాడు బాబు ఏంటి పిలిచారా ఏంటి ఏం కావాలండి మీకు రే చిన్న ఆ బ్రష్ పేస్ట్ తీసుకుని రారా. ఏంటి అలాగే బాబు గారు రే అయ్యగారు అది కాదు, ఆ బ్రష్ కి పేస్ట్ పెట్టుకుని తీసుకురా. ఏంటి బ్రష్గా పేస్ట్ పెట్టి తీసుకురావాలా? భలే ఉంది బాబు. ఏం చేస్తాం, జమీందారు గారి పెట్టలు మీరు చెయ్యకపోతే తప్పుతారా? తెస్తావాలా బాబు పేస్ట్? రే తొందరగా రారా బాబు, టైం అయిపోతుంది ఇక్కడ. వస్తున్నాను బాబు. మీ పేస్ట్ బ్రష్ ఎక్కటి నాకే గుర్తు రావట్లేదు. ఇదిగోండి బాబు పేస్ట్ బ్రష్. రే కొంచెం ఆ బెసక బ్రేస్లెట్ పళ్ళు తోమరా బాబు. పెడుతున్నాను బాబు. నీకు జీతం ఇచ్చినా సరిపోతలేదు ఏమీని. ఏం చేస్తాం, కర్మలా త్వరగా వచ్చింది. తోమరా. ఇదిగో బాబు, ఇంతకే మంచం మీద పళ్ళు తోముకుంటారా బాబు? చూడు చిన్న, మంచం మీద పళ్ళు తోమకూడదని ఉందా? ఇంట్లో బెడ్రూమ్ ఉంది, ఇంట్లో బాత్రూమ్ ఉంది, ఇంట్లో అన్నీ మంచం మీద కడిగి తప్పేంట్రా? వెళ్ళి ఆ గిన్నె నీళ్ళు తీసుకురారా. అలాగే బాబు గారు, గిన్నె నీళ్ళు తీసుకొస్తున్నాను బాబు. అయ్యి బాబు, సాకిరి చేయలే చచ్చిపోతున్నాం మనకి ఈయనకి. ఇదిగో బాబు గిన్నె నీళ్ళు కూడా పట్టుకోరా బాబు. గిన్నెతో నీళ్ళు కూడా పట్టుకోలేడు, కాలు చేతి తోడేసిన వాళ్ళలాగా. ఇదిగో బాబు. సరే గాని త్వరగా వెళ్ళి టిఫిన్ తీసుకురా. ఏం తీసుకురామంటారండి? ఇడ్లీ బజ్జీ ఏదో తీసుకురారా బాబు. అన్నీ చెప్పాలి నీకు. అలాగే బాబు. ప్రతిదీ సిరా పడిపోతాడు ఏదో కోటీశ్వరులాగా. బాబు గారు, మీకు ఇష్టమని ఇడ్లీ తెచ్చానండి, తింటారా? తినిపించరా, ఎవరు తింటారు ఈ టిఫిన్? చూసారండి, కాలు చేతులు లేనట్టు నేనుకి అన్నీ నేను తినిపించాలంట. బ్రష్ పేస్ట్ నేనే పెట్టాలంట. ఇంకా నేమే ఇంకో పని చేయమని తిన. ఏం చేస్తా, తినిపిస్తాం. ఇదిగో బాబు. బాబు గారు, నా తెలియగడుతున్నాను, కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా బాబు గారు మీకు? రే చూడు చిన్న, నాకు నా పనులు చేసుకోవడం ఇష్టం ఉండదురా. ఎవరితోనైనా చేయించుకోవడం ఇష్టం. నాకు సోమరిపోతుందనం తప్ప ఏ పని అప్పలేదురా. అయినా పని చేయాల్సిన అవసరం నాకేంట్రా? బోలెడు అంత డబ్బు ఉంది నాకు. బాబు గారు, మీరంతా కూడా డబ్బు ఉన్నవాళ్ళు బాబు. ఏం చేస్తాం, చాలా మందిని సోమరిపోతుని చూశాను కానండి, ఇలాంటి నీచి నిక్కరసు సోమరిపోతుని ఇదే మొట్టమొదటిసారి చూస్తాం. అయ్యగారు, చాలా మంది సోమరిపోతుని చూశాను కానీ బాబు గారు, మీలాంటి మంచి సోమరిపోతుని ఎక్కడ చూడలేదండి బాబు. థ్యాంక్ యూ చిన్న. వెళ్ళి నీ పనులు చూడు. అలాగే బాబు. రే రే అయ్యో. ఇలా రారా, ఆ టిఫిన్ ఇచ్చి. ఏం గుర్తొచ్చింది ఏంటి మళ్ళీ? నీ కాలు తీసి ఇలా పెట్టు. చూసారా అమ్మా, అన్ని కాలు తీసుకుని పైన ఎట్టుకోలేడట. డబ్బున్న వాళ్ళు పోలిపి అలాగే ఎడుతుంది మరి. దండి బాబు, వద్దండి. కాలు పెట్టాలా ఏమైనా పెట్టాలా, ఏం చేస్తాం? మాస్టర్ మాస్టర్ ఏమై వాసు, ఎలా ఉన్నావు? బాగున్నాను మాస్టర్ గారు. నేను లేవలేను సార్, ఏమనుకోకండి. ఏంటి వాసు, ఇంత సోమరతనమా? అన్నీ మంచం వద్దకే తెప్పించుకుంటున్నావు? ఇంత బద్దకస్తుల్లో తయారయ్యేటి? లేచి అలా వెళ్ళి పొలం వెళ్ళి అలా తిరిగి వస్తే కొద్దిగా ఆరోగ్యంగా ఉంటావు కదా. బొత్తు కదలలేకపోతే రోగాలు చుట్టాల్లాగా చుట్టి మూసేస్తాయి, తెలుసా నీకు? తెలుసు మాస్టర్ గారు, నాది ఐరన్ బాడీ అని బాబు. ఈ రోగాలు నా దగ్గరికి రావు. బ్రతికినంతకాలం తిని తాగి సుఖపడేంత సంపాదించి పెట్టారు మా పెద్దవాళ్ళు. సరే, నీ కర్మ. ఆ దేవుడే బాగు చేయాలి నిన్ను. నీలాంటి మూర్ఖుల్ని మేము పట్టించుకోవడం కూడా పొరపాటే. వెళ్ళొస్తాం మరి. నా ఆస్తి నన్ను బాగు చేస్తుంది లేండి. రే చిన్న, అయ్యగారు, తినడానికి ఏమన్నా తీసుకురారా. ఇప్పటిదాకా ఇంకా కేకలేదు అనుకున్నాను. మాస్టర్ గారు వెళ్ళి కేకేసాడు. ఏం కావాలని గారు మీకు?
ఏదో ఒకటి తీసుకురా తినడానికి ఆకలిగా ఉంది. ఇడ్లీ తెమ్మంటారా బజ్జీ తెమ్మంటారా అని బజ్జీ పట్టరా, ఇందాక ఇడ్లీ తెచ్చావు కదా ఏంటి? అలాగే బాబు గారు వెళ్ళి వస్తాను. ఇదిగోండి బాబు, మళ్ళీ ఇడ్లీ దొరికింది. సర్లేరా, ఇక చాలు కానీ ఇక నువ్వు వెళ్ళు. అలాగే బాబు గారు. రే 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 ఒక్కసారి వెళ్ళరారా, అది ఏదో ఇచ్చేసి. గుర్తొచ్చేసింది దీనికి. నా తెలుసు, నా పెండాకుడు, నా దరిద్రం, నా పెండాకుడు, దరిద్రం. కాస్త ఈ కాల్ తీసుకెళ్ళి ఎట్టచ్చు కదా ఏంటి? కాలు తీసుకింద ఎట్టాలా? ఇందాకేమో కాలు పైన ఎట్టమన్నాడు, ఇప్పుడేమో కాలు కింద ఎట్టాలంట. మీరెవరో కూడా ఇలాంటి సోమరిపోతులు మాత్రం పని చేయకుండా అమ్మోయ్. ఇదిగో బాబా, సరిపోద్దండి. సరిపోద్దురా. ఇంకేమైనా చేయమంటారా? చాలు చాలు. మరి ఇల్లు వస్తారు. మరి మర్చిపోను, మరి జనవరి పోస్ట్ వస్తుంది కదండి, మరి జీతం అవ్వాలి కదా. ఇస్తాను 3 నెలల బట్టి జీతం అవ్వలేదు. మరి ఇస్తారా? ఇస్తాను కాదరే, కాస్త కడుపు అంత తేడాగా ఉందిరా. హాయ్. వెళ్ళి మన డాక్టర్ గారిని కేకేచ్చు కదా. ఏంటండి మన కడిలో ఉన్న డాక్టర్ గారినా? అవునరా. అలాగండి ఇల్లు వస్తాను. హలో 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 డాక్టర్ గారా? ఎవరు? నేనండి. మన సోమరిపోతు వాసు గారు ఉన్నారు కదా, ఆ వాసు గారి దగ్గర పని చేస్తానండి బాబు నేను. చెప్పు బాబు. ఆయనకి కడుపు అంత ఏదన్నా ఇప్పకుండా ఉందంటండి, ఓసారి వచ్చిపోకూడదు. ఇప్పుడు నేను ఊర్లో లేను బాబు. ఓ 2 days తర్వాత రమ్మని క్లినిక్కి క్యాంప్కి వెళ్ళాను. ఏడు బాబు క్యాంప్ వెళ్ళారా? అవును బాబు. అదే మాట మా వాడు చెప్తే ఏమంటాడు ఏటో. సరే బాబు ఉంటాను. సరే బాబు. అయ్యారు మన డాక్టర్ గారు లేరంటండి, క్యాంప్ వెళ్ళాడంట. వచ్చాక ఒకసారి మిమ్మల్ని క్లినిక్ తీసుకురామన్నాడు. సరేరా, తొందరగా రమ్మని చెప్పు. అలాగే బాబు గారు. మర్చిపోను, ఆ జీతం డబ్బులు ఎత్త బాగుంటుందేమో, బట్టలు కొనుక్కోలే. ఇస్తాను రా, ఆగు. 3 నెలల జీతం వస్తుందండి, ఎత్తాడు చూస్తాను. 200 ఇచ్చాడండి. 1555 రూపాయలు వస్తే 200 ఇచ్చాడండి. ఎంత పిసినారు అనుకుంటున్నారు? మామూలు పిసినారు కాదు. మళ్ళీ ఈయనకు డబ్బు ఉందంటే డబ్బు అన్ని కాళ్ళ మీద తప్పించుకుంటాడు. 200 ఇచ్చాడండి జీతం. మీకు ఎంత డబ్బు ఇచ్చినా సరిపోదురా. సరిపోదు బాబు. హలో హలో బేబీ. హలో, ఏం చేస్తున్నావు? ఫోన్ చేసావా? చేశాను బేబీ. సరే సరే కానీ నీకోసం ఒక గిఫ్ట్ కొన్నాను. అది నా భార్య కంటే నీ మెడలోనే చాలా అందంగా ఉంటుంది. నీకోసం నా భార్య బిడ్డలను కూడా వదులుకున్నాను. నువ్వు అంటే అంత పిచ్చి ఇష్టం. త్వరగా వస్తావు కదా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ డార్లింగ్. నేనంటే అంతే ఇష్టమా? నా కోసం గోల్డ్ చైన్ తెచ్చావా? నువ్వు చాలా మంది మరి అమ్మాయిలతో తిరుగుతావంట కదా. ఎవరు చెప్పారు నీకు? అలాంటిది ఏం లేదు. నువ్వేం నమ్మకు, అదంతా అబద్ధం. నువ్వు నా వెనుక తిరుగుతుంటే చూసినోళ్ళు నీ గురించి చెప్పారు రవి, అందుకే అడుగుతున్నాను. లేదు, ఎవరో మన స్నేహాన్ని పాడు చేద్దామని అలా చెప్పుంటారు. నిన్ను నన్ను చూసి వాళ్ళు ఏడుతూ ఉంటారు. అయినా అలాంటి మాటలేం పట్టించుకోకు. నువ్వు పరిచయం అయ్యాక అలాంటివన్నీ ఎప్పుడో మానేశాను. ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పటి వరకు ఉన్నారు కదా. నువ్వు పెద్ద తిరుగుబోతువని మా అమ్మ చెప్పింది. నీ దగ్గర ఏ జబ్బులున్నాయో, నీలో ఎలాంటి రోగాలున్నాయో ఎలా తెలుస్తుంది? అవి నాకు అంటుకొని నేను పాడైపోతాను. ఇక నేను రాను, నన్ను మర్చిపో డియర్, బాయ్. హలో ఏంటి మర్చిపోవాలా? నా దగ్గర డబ్బున్నంత కాలం తిరిగి అన్నీ కొనిపించుకొని ఇప్పుడు నేను తిరిగిపోతున్నాను తెలిసి నన్ను వదిలేస్తావా? నాకెంత అన్యాయం చేసావే. నిన్ను నమ్ముకొని నన్ను ఎంతగానో ప్రేమించిన నా భార్య బిడ్డలను కూడా వదులుకున్నాను కదే. నా లాంటి వాడికి ఇలా జరగాల్సిందే. ఇప్పుడు నా మొహం నా భార్య బిడ్డలకి ఎలా చూపించగలను? ఏమాయ్ రవి. నమస్తే మాస్టర్. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. ఏంటి రోజు ఏమై ఇంటికి వెళ్ళి వస్తున్నావు? ఈ రోజు ఏమై ఇంటికి వెళ్ళి వస్తున్నావు? చక్కటి అందమైన భార్య బిడ్డలు ఉండగా ఇదేం పని, ఇదేం చెడు పడట్లు అయ్యా నీకు? మెరిట్ స్టూడెంట్ కూడా పైగా
ఇలాంటి పనులు చేస్తావని నేను అసలు అనుకోలేదు. నీలాంటి తిరిగిన వాళ్ళు ఎయిడ్స్ సుఖవ్యాధులకు బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు. ఒకవేళ ఏదన్నా రోగం వస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. నీ భార్య బిడ్డలు ఏమైపోతారో ఒకసారి ఆలోచించు. ఇప్పటికైనా మాని భార్య బిడ్డలను జాగ్రత్తగా చూసుకో. వస్తాను మరి, వెళ్ళొస్తాను. సరే మరి ఈ మాస్టర్ అలానే చెప్తాడులే. అయినా ఇందులో ఉన్న ఆనందం సుఖం ఈ ముసలోడికి ఏం తెలుసు? వంకాయ పులుసు ఇది కాకపోతే వేరే అమ్మాయి. హలో హలో హారిక, ఎక్కడున్నావే? నీకోసం గోల్డ్ చైన్ తెచ్చాను, రెడీగా ఉండి మరి వస్తున్నా. కొన్ని నెలల తరువాత కాంపౌండర్, నువ్వు కాంపౌండర్. ఎస్ డాక్టర్, చెప్పండి సార్. పేషెంట్లు ఎవరైనా వచ్చారేమో చూడు, వరుసగా పంపించు. చూద్దాం సార్. ఈడాడు మొదటి పేరు అంటే దోశ అంటే ఎవరయ్యా? ఓయ్ దోశ అంటే ఎవరయ్యా? బాబా నేనే బాబు గారు వస్తున్నారు, ఉండండి అయ్యా. రారగారు వెళ్తున్నారు, వెళ్ళండి అయ్యా. అలాగే బాబు గారు. ఏడు కూర్చోండి. బాబు గారు చెప్పు దాసు, ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? ఏమి లేదు బాబు గారు, మన తాగి ఓ నెల నుంచి గుండెలో నొప్పి వచ్చేస్తుంది బాబు గారు. దగ్గు, ఆయాసం, ఏదో నీరసంగా ఉండి కాలు చేతులు లాగేస్తుంది బాబు. కదంతా చూసి పెట్టండి అయ్యా. సరే వస్తున్నాను. ఊపిరి పీల్చు. ఇప్పుడు వదులు. ఎత్తున చచ్చిపోలా ఉన్నది బాబు. నిబ్బరంగా ఉండు బాబు. దాసు, అయ్యా నువ్వు తాగుతావా? బాబు గారు మీకెలా తెలిసిండి అయ్యా? నీ గుండె, కిడ్నీలు మొత్తం పాడైపోయాయ్యా. ఇంక నిన్ను ఆ దేవుడే కాపాడాలి. బాబు గారు ఇక నుంచి తాగటం మానేస్తాను బాబు. ఇంకా తాగడం మానే. ఇంకోసారి తాగవనుకో పైకి పోతావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబు గారు పర్లేదంటారండి అయ్యా? పర్లేదని అడుగుతావా? నీ ప్రస్తుతం కండిషన్ తెలుసా? చాలా సీరియస్గా ఉంది తెలుసా? అలా తాగి ఏం చేద్దామని లోపల ఇంకా పాటలేమి మిగిలి లేవు. హాయ్ బాబాయ్, తాగి ఏదో సరదాగా తాగాను నేను. లోపల పాటలు ఏం పని చేయట్లేదంటే బాబు గారు పర్లేదంటారండి అయ్యా? ఇంతకీ నీకు భార్య పిల్లలు ఉన్నారా? బాబు ఉన్నారయ్యా బాబు. నాకు బాగా ఉందండి అయ్యా. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారండి. ఇంతలా తాగి వాళ్ళని ఏం చేద్దామన్నయ్యా? అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నీ తాగుడికి హద్దు పద్దు ఉందా అసలు? అయ్య బాబా డాక్టర్ గారు, మీరు ఇంతలా తిట్టిన తర్వాత కూడా నేను తాగితే ఇంకేమైపోతాను నాకే అర్థం కాదు బాబు గారు. ఇక నుంచి తాగుడు మానేస్తానండి అయ్యా. ఇదిగోనయ్యా మందులు రాసిస్తున్నాను, వాడు. ఆ దేవుణ్ణి నమ్ముకో. నువ్వు గాని మాత్రం మళ్ళీ తాగవంటే పైకి పోతావు. 15 రోజుల తర్వాత ఆ మెడిసిన్ వాడి మళ్ళీ నా దగ్గరికి రా. బాబు గారు అలాగే డాక్టర్ బాబు గారు, మీరు చెప్పినట్లు వాడుతాను. కానీ ఈ మందులు పనిచేస్తాయంటారు బాబు గారు? నువ్వు తాగితే ఈ మందులే కాదు, ఏ మందులు పనిచేయవు. అర్థమవుతుందా? తాగుడు కట్టి వేయాలి. అంతా నీ చేతుల్లోనే ఉంది. బాబు గారు అలాగే బాబు గారు. డాక్టర్ గారు వెళ్ళి వస్తాను బాబు. అరే దాసు, ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు గనుక తప్పతా ఇంకోసారి కానీ మళ్ళీ తాగవా, ఇంకంతే, నీకు మరణం సంభవించినట్లే. హాయ్ బాబా, వెళ్ళి వస్తాను బాబు. అయ్యో ప్రభువా, నీవే నన్ను బ్రతికించాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించాలి తండ్రి. నా బాధలలో నాకు నెమ్మదినివ్వాలి. త్రాగి చివరికి నా ఆరోగ్యం నేనే పాడు చేసుకున్నాను. ఇక నుంచి త్రాగుడు మానేయాలి బాబా. వస్తానయ్యా డాక్టర్ గారు. లైట్స్ ఆఫ్.
కాంపౌండర్ హలో కాంపౌండర్ నెక్స్ట్ ఎవరో పంపించు. సరేనండి డాక్టర్ గారు. అంటే ఇక్కడ బోస్ అంటే ఎవరండి? నేనేనండి బోసిని. రావయ్యా పైకి రా. వస్తున్నానండి. ఏటిది పొట్ట కంపల్సరీవా? ఇలా పెంచవేటి? 10 రోజులకు కావాల్సిన తిండి అంటే ఒకే రోజు తినేసి ఉంటావు. ఎవయ్యా సరే కూర్చో. రా బాబు కూర్చో. ఏంటి నీ కొడుకు ఇలాగా అయిపోయింది బస్తాలాగా? అదేనండి డాక్టర్ గారు నా బాధ. పొట్ట పెరిగిపోయి ఏ పని చేయలేకపోతున్నానండి. నువ్వు బాగా తినడం వల్ల నీ పొట్ట పెరిగిపోయినట్టుందయ్యా. ఉండు చెక్ చేస్తాను. గాలి కూడా వినపడతలేదయ్యా బాబు. చూడు తిండిపోతు పోస్తూ బాగా తినేసి తిన్నది అరక్క నీ బాడీ నీ గుండెకి కొవ్వు బాగా పట్టేసిందయ్యా. నీ కొవ్వు కరగడానికి మందులు రాసిస్తాను, అవి వాడు. అలాగేనండి డాక్టర్ గారు. కాస్త మంచి మందులు రాయండి. మంచి మందులే రాస్తానయ్యా. ఎన్ని మంచి మందులు రాసినా నువ్వు తినడం ఆపలేదనుకో పైకి పోతావు గుండెపోటు వచ్చి. తిండి మానేస్తాను సార్. మానాలి, తప్పదు. ఇదిగో 15 రోజులకి మందులు రాసిస్తున్నాను, వాడు. ఎందుకన్నా మంచిది రాత్రిపూట అన్నం తినడం మానే మార్నింగే వాకింగ్ చే. దేవుణ్ణి నమ్ముకో. ఈ మందులు వాడితే కొవ్వు కరిగిపోద్దా డాక్టర్ గారు? గుండెపోటు రాదు కదండి. నేనేం దేవుని కాదు కదయ్యా, మందులు వాడు. ఆ గుండెపోటు వస్తుందో రాదో చెప్పడానికి ముందా ఆ దేవుణ్ణి నమ్ముకో. తిండి మాత్రం లైట్గా తిను, ఎక్కువ తినకు. మీ వైద్యం మంచిదండి డాక్టర్ గారు. మీరు చెప్పినట్లే చేస్తానండి. ఇదిగో బోసు, తిండి తగ్గించకపోతే గుండెపోటు వచ్చి పైకి పోతావు, జాగ్రత్తగా చూసుకో. అదేనండి డాక్టర్ గారు. తిండి కనిపిస్తే ఆగలేకపోతున్నాను సార్. అవునయ్యా బోసు, అందరూ అలాగ ఉన్నారు ఈ కాలంలో. రెడీమేడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ ఎక్కువైపోయి అనారోగ్య పాలైపోతున్నారు అలాంటి తిండి అంతా తిని. అంతే, జనమంతా అలా తిండి మీద పడిపోయారు. నిజమే డాక్టర్ గారు. నేను అలాగే తిని ఇలా అయ్యండి నా పరిస్థితి. నాకు భయమేస్తుందండి. ఏమవుతానో ఏంటో. ఏం కాదు బోసు, భయపడకు. నేను చెప్పిన మందులు వాడు, ఆ దేవునికి ప్రార్థన చేసుకో. వస్తాను సార్. ఆ దేవుడు మీలో ఉన్నాడండి. సరే, జాగ్రత్తగా వెళ్ళు. జాగ్రత్తగా దిగు. కింద డొంగ డ్రైనేజీలో ఇరుక్కుపోతావు. కాంపౌండర్ నెక్స్ట్ ఎవరో చూడు, పంపించు. అలాగేనండి డాక్టర్ గారు. ఇందాకేమో బండోడు వచ్చాడు, ఇప్పుడు ఎవడు వస్తాడా? రవి. రవి నేనేనండి, వస్తున్నాను. నా మీద కాదు, డాక్టర్ గారి దగ్గరికి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే బాబు, కూర్చో. అలాగా బుల్డోజర్లో దోసుకొచ్చేస్తున్నాడు ఈడెవడో. ఏంటయ్యా నీ ప్రాబ్లం చెప్పు. ఒక నెల రోజుల నుంచి చాలా నీరసంగా ఉంటుందండి. చాలా వీక్ అయిపోయాను. చూడండి ఎలా సన్నగా అయిపోయాను. అవును బాబు, చెక్ చేస్తానుండు. ఏది ఊపిరి పీల్చు, మళ్ళీ వదులు. నిబ్బరంగా ఉండు బాబు. చెయ్యి. ఏమైంది డాక్టర్ గారు? చూడు రవి, నీలో బలం లేదు. నీకు బలమైన ఇంజెక్షన్ ఒకటి చెయ్యాలి.
ఇంతకీ ఏ పని చేస్తుంటావేంటి అంత వీక్ అయిపోయావు? నేను కలెక్టర్ ఆఫీస్లో క్లర్క్గా చేస్తానండి. కలెక్టర్ ఆఫీస్లో క్లర్క్గా చేస్తావా? ఇంచకడగా ఆఫీస్లో పని కదా రవి, అలా వీక్ అయిపోయావేంటి? చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? లేదండి, ఏ అలవాట్లు లేవు. సరే రవి, నీకు ఒక వారానికి మెడిసిన్ రాస్తాను. బాగా బలంగా తిని జాగ్రత్తగా ఉండు. ఎందుకన్నా మంచిది ఒక నెల రోజులు నీ భార్యతో కలవకుండా ఉండు. నెల రోజులా? ఏ రవి, నెల రోజులు అంటున్నావు? నీ మాటలు వింటుంటే ఎక్కువగా ఆడవాళ్ళతో తిరిగే లక్షణాలు కనబడుతున్నాయి. ఇక నీ పని అయిపోయింది, నీ రక్తం కూడా విరిగిపోయింది. నీ రక్తంలో ఎయిడ్స్ వ్యాధి కనిపిస్తుంది రవి. డాక్టర్ గారు, మీరు చెప్పేది నిజమా? అవును రవి, నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో విచ్చలవిడిగా తిరగడం వల్ల అనుకుంటా నీ శరీరంలోకి ఆ వ్యాధి వ్యాపించింది. అయ్యో, ఇక నా జీవితం ముగిసినట్టేనా డాక్టర్ గారు? బాధపడకు రవి, దేవుణ్ణి నమ్ముకో. నేను ఒక మెడిసిన్ రాసిస్తాను, ఆ మెడిసిన్ వాడు. ఇంట్లో నీ భార్యకు కూడా దూరంగా ఉండు. ఎందుకన్నా మంచిది. ఆమెను రేపు క్లినిక్ తీసుకుని రావయ్యా. సరే డాక్టర్ గారు, రేపే తీసుకొస్తాను. సరే రవి, ఒకటి మాత్రం నేను చెప్తాను, దేవుణ్ణి నమ్ముకో. చెడు అలవాట్లు మాత్రం వదిలే. ఇంకో ఈ మెడిసిన్ వాడు. ఒకవేళ ఆయనే నిన్ను కాపాడవచ్చు, ఈ మెడిసిన్ కూడా కాపాడుతుందని నేను చెప్పలేను. నా చేతిలో అయితే ఏమీ లేదు. సరే డాక్టర్ గారు, మీరు చెప్పినట్టే నేను ఆ దేవుణ్ణి నమ్ముతాను. సరే రవి, ఈసారి నుంచైనా సరిగ్గా బతుకు. సరే డాక్టర్ గారు. రవి, నువ్వైనా జాగ్రత్తగా వెళ్ళు, మళ్ళీ అమ్మాయి వెనక తిరక్క. కాంపౌండర్, నెక్స్ట్ చూడు, త్వరగా వెళ్ళు. అలాగనండి ఆటగారు, వీడు ఒకడు నన్ను తినేస్తాడు అండి. ఇక్కడ వాస అంటే ఎవరు? నేనేనమ్మా. డాక్టర్ గారు పిలుస్తున్నారు రండి. కాస్త చెయ్యమ్మా. ఏంటి నేను నీకు చెయ్యవ్వాలా? చాలా బాగుంది రా బాబా. ఎంతో మంది సోమరిపోతులు చూసాను కానీ ఇలాంటి సోమరిపోతు నేను ఎక్కడా చూడలేదు. కూర్చుంటావా? కూర్చుకోండినైనా. ఇంతకీ ఏంటి నీ ప్రాబ్లం? నాకు ఏ పని చేయబుద్ధి కాదండి. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. ఈ మధ్య ఒక వారం నుండి తిన్నది అసలు అరగడం లేదండి. అరగడం లేదా? ఉండు, చెక్ చేస్తాను. ఊపిరి పీచు బాబు. వదులు. నీలో ఏం వ్యాధి కనబడతలేదు వాసు. ఇంతకీ నీ సోమరిపోతనమే నిన్ను ఇలా నాశనం చేసిందేమో. డాక్టర్ గారు, అసలు తినబుద్ధి కావడం లేదండి. కడుపు నిండిపోయినట్లు ఉంటుందండి బాబు. అయితే ఉండు, కదలకుండా అలా కూర్చో. టేక్ లాంగ్ బ్రీత్. వదిలే. వాసు, నువ్వు తిన్నదే అరక్క, నువ్వు ఏ పని చేయక నీ కడుపులో గ్యాస్ట్రిక్, అల్సర్ లాంటి వ్యాధులు వచ్చినట్టున్నాయ్యా, కనబడుతున్నాయి. అందుకే. అయితే ఎలాగండి డాక్టర్ గారు? నువ్వు ఇలాగే ఉంటే నీ కాళ్ళు చేతులు కూడా కొన్నాళ్ళకు పడిపోతాయి. నీలో షుగరు, బీపీ కూడా వచ్చాయి. అందుకే డాక్టర్ గారు మీ దగ్గరికి చూపించుకుందామని వచ్చానండి బాబు. మొన్న మా పాలేరు ఫోన్ చేశారు కదండి మీకు. అవును, సోమరిపోతు అని చెప్పాడు. నువ్వేనా? అవునేనండి. సరే వాసు, 10 రోజులకు మందులు రాస్తున్నాను, ఈ మందులు వాడు. నీ సోమరిపోతున్న తనం వల్ల ఈ మందులు కూడా వాడకుండా ఉండకే. అలాగే బాబు, రాయండి, కొనుక్కుని వాడతానండి. మందులు వేసుకోవడానికి గనక బద్దకించావనుకో పైకి పోతావు. చాలా డేంజర్గా ఉంది నీ కండిషన్ మాత్రం. అదేనండి బాబు, నా పని నాకే సరిగా చేసుకోలేనండి. ఎవరితోనైనా చేయించుకుంటాను. తిండి కూడా ఎవరో ఒకరు తినిపించాలండి డాక్టర్ గారు.
భలే మనిషివయ్యా, ఇందాక నేను చూశాను. ఆ మెట్లు కూడా ఎక్కలేకపోతున్నావు, మా కాంపౌండర్ సహాయంతో వచ్చావు. ఏం మనిషివయ్యా, అలాగా నీ పని నువ్వు చేసుకోలేవా? ఇలాంటి విచిత్రమైన మనిషి మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నా నీ క్లినిక్ రావడం. కాస్త ఖరీదైన మందులు రాయండి డాక్టర్ గారు, బీగా తగ్గిపోవాలి. బేగా తగ్గిపోవడం కాదు, నువ్వు ఆ మందులు వాడకపోతే బేగా పైకి పోతావు. చూసుకో మరి. నీలాంటి బద్దగస్తుని నువ్వు ఎంత ప్రార్థన చేసినా సరే ఆ దేవుడు కూడా కాపాడలేడు. అలాగే డాక్టర్ గారు, 10 రోజుల తర్వాత వస్తానండి మరి. సరే వాసు, ఇదిగో ఈ మెడిసిన్ వాడు, బద్దగాన్ని వదిలే. కొంచెం అక్కడ దింపండి. రారా బాబు, ఈ దౌడే తక్కువైంది నాకు. దిగి జాగ దిగా. సంవత్సరం తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనములు. వందాలండి అయ్యారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి మోకరించి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మీకు వందనములు. ఈ దినము మేమందరము నీ సన్నిధిలో చేరి ఉన్నాము. ఆరాధన ఘనముగా జరిగించండి. పాటలలో, వాక్య పరిచర్యలో సహాయం చేయండి. ఇంకనూ రావాల్సిన బిడ్డలను తోడుకొని రమ్మనియు మా ప్రభువును రక్షకుడైన యేసుప్రభు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందాలండి అయ్యారు. పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది అనే పాట పాడుకుని దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వందలండి అయ్యారు. 23వ కీర్తన చదువుకుందాం. యెహోవా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొల్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. మీలో ఎవరినైనా సాక్ష్యాలు చెప్పేవారంటే ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్పండి. అయ్యారు, నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నానండి. అయ్యారు, వాసు గారు వచ్చి సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. ముందుగా దేవునికి వందనాలండి. అలాగే అయ్యగారికి కూడా
నా హృదయపూర్వక వందనాలండి. అలాగే కూడి వచ్చిన సంఘ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు దాస్ అంటారండి. నన్ను అందరూ కూడా తాగుముద్దాసు అని నన్ను పిలిచేవారండి. నేను చాలా ఏళ్ళుగా త్రాగుతూ ఎక్కడ పడితే అక్కడే పడిపోయేవాడిని అండి. నా భార్య బిడ్డలను కూడా నేను పట్టించుకునేవాడినే కాదు, కుక్క కంటే హీనంగా జీవించేవాడినండి. నేను త్రాగి అక్కడక్కడ పడిపోతే ఆళ్ళలో తీసుకొచ్చి నేను ఇంటికాడ తెపెట్టేవారండి. ఓ రోజుని మాస్టర్ గారు నాకు ఎదురయ్యి ఆయన నాకు చెప్పడం జరిగిందండి. మాస్టర్ గారు ఆయన ఎక్కడో ఒక వాక్యం విన్నారంట. ఆ వాక్యం ద్వారా నేను కూడా బలపడ్డాను. మరి ఈ రోజుని నేను ఇలాగ సన్నిధికి వచ్చానంటే అది మాస్టర్ గారి దయ, అలాగే నా భార్య దయ కూడా. మరి నేను నా శరీరంలో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, ఒంట్లో బాగాలేదని చెప్పేసి. అప్పుడు డాక్టర్ గారు నా శరీరంలో ఏ పాటలు కూడా పనిచేయట్లేదు, అసలు నువ్వు ఎలా బతుకుతున్నావో నాకే అర్థం కావట్లేదు, నువ్వు త్రాగి మొత్తం నీ ఆరోగ్యం చెడుపుకున్నావని చెప్పేసి అన్నారండి. నాకు చాలా భయం వేసింది. నాకు ఎమ్మడిని నేను నా భార్య బిడ్డలను కూడా మర్చిపోయి ఎంతో సోమరపోతుగా తిరిగేవాడిని. అప్పుడు ఎమ్మడిని నాకు భార్య బిడ్డలు గుర్తుకొచ్చారండి. అప్పుడు నా భార్య బిడ్డలు గుర్తుకొచ్చి నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా భార్య నన్ను ఆదరించింది, నన్ను ఎట్టుకుని ఏడ్చిందండి. అసలు ఈ రోజుని నేను ఇలాగ ఉన్నానంటే దానికి కారణం మీ ప్రార్థన, అలాగే మా మాస్టర్ గారు చెప్పిన మాటలు. అప్పుడు నా భార్య నన్ను హత్తుకుని తను నా కష్టార్జితం తన కష్టార్జితంతో మరి నన్ను పనికి వెళ్ళి ట్యాబ్లెట్లు ఇచ్చి నన్ను ప్రార్థన చేసుకోమనేదండి. మరి ఆ ప్రార్థనా శక్తిలో ఏముందో తెలియదు, కానీ నేను ప్రార్థన చేసుకునేవాడిని. దైవశక్తి ఏదో నన్ను తాకినట్టు అయింది. దేవుడి మీద అసలు నమ్మకం లేని నాకు దేవుడి మీద నమ్మకం కలిగేలా చేసిందండి. అది నా భార్య ప్రార్థన, అలాగే మా మాస్టర్ గారు చెప్పిన మాటల వల్ల. నాకు దేవుడు అంటే నమ్మకం లేని నాకు దేవుడి సన్నిధికి వెళ్ళాలని చెప్పేసి నేను ఈ రోజుని దేవుని సన్నిధికి రావడం జరిగింది. అలాగే మరి త్రాగుడి నుంచి నేను విముక్తి పొందాలని అని అనుకుంటున్నాను. ఇంకెప్పుడు కూడా తాగనని అయ్యగారి ఎదుట, అలాగే సంఘం ఎదుట, మీ అందరి ఎదుట కూడా నేను మనవి చేస్తున్నాను. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు అందరూ కూడా ప్రార్థించమని, ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించమని అడుగుతున్నాను. దేవుడి చిన్న సాక్షిని దీవించిన గాక. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించిన గాక. ఆమేన్. దాసులాగా ఎంతోమంది చెడు వ్యసనాలకి బానిస అయ్యి చెడిపోయి ఉన్నారు. అటువంటి వారి కొరకు దేవుడి వాక్యం ఎలాగ సెలవిస్తున్నది? త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులకు ధరని సామెతల గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనంలో వ్రాయబడి ఉంది. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో తిట్టుబొత్తులతో కానీ త్రాగుబోతులతో కానీ సాంగత్యం చేయకూడదని ఉంది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో దొంగలనైనను, లోబులనైనను, త్రాగుబోతులనైనను, దూషకులనైనను, దోచుకుని వారినైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని పౌలు గారు రాశారు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, విగ్రహ పూజలు లాంటివి చేయకూడదని వాక్యం రాయబడింది. దాసు కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంఘమంతా దాసు కొరకు, దాసు గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగేనండి. ఉంటానండి అయ్యగారు, వందనాలండి. అయ్యగారు నేనే సాక్ష్యం చెప్పాలనుకుంటున్నానండి. బోసు గారు వచ్చి సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. ముందుగా దేవునికి వందనాలండి. మరి ఇక్కడ కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. మరి అయ్యగారికి వందనాలండి. మరి నా పేరు బోసు అండి. అందరూ నన్ను తిండిపోతు బోసు అనేవారు. నేను తినే తిండి మీలో ఎవ్వరూ తినలేరండి. నేను అధికంగా తిని కొవ్వు పట్టి హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు టెస్టులు అన్నీ చేసి కొవ్వు పట్టిందమ్మా, రక్తం సరఫరా అవ్వట్లేదు,
నీకు హార్ట్ స్ట్రోక్ వచ్చే సూచనలు ఉన్నాయి, స్టంట్ పడుతుంది అనేసి చెప్పారండి. నాకు చాలా భయం వేసిందండి. డాక్టర్ గారు మీరే నన్ను ఎలాగైనా బ్రతికించాలని డాక్టర్ గారిని బ్రతిమలాడాను. అయితే డాక్టర్ గారు నేనేం చేయలేనమ్మా, ప్రస్తుతానికి 15 రోజులు మందులు రాస్తున్నాను, రాత్రులు అసలు అన్నం తినకు మానేసే అని చెప్పారండి. అప్పుడు నాకు యేసయ్య గుర్తుకొచ్చాడు. నా ఆత్మ నన్ను గద్దించిందండి. ఈ ఆదివారం చర్చికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి అని నాకు అనిపించిందండి. వెంటనే నేను దేవుని సన్నిధికి వచ్చాను. పాస్టర్ గారు చెప్పిన వాక్యం నన్ను నా ఆత్మతో గద్దించిందండి. ఏంటంటే దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది కాబట్టి దేహంతో దేవుని మహింపరచాలి, మీ దేహం దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా, మీరు మీ సొత్తుకారని చెప్పిన వాక్యం నా హృదయాన్ని తాకిందండి. ఇంతకాలం తిండిపోతుగా బ్రతికిన నేను ఇప్పుడు ప్రభు కోసం బ్రతకాలని, ప్రభు బిడ్డలా బ్రతకాలని, ప్రభువులా జీవించాలని కోరుకుంటున్నానండి. ఎన్నేళ్ళకి దేవుడు నా కళ్ళు తెరిచాడు. ఇంతకాలం తిండి కోసమే బ్రతికాను, ఎప్పటి నుండి ప్రభు కోసం బ్రతికి ఆయనకి మహిమ తేవాలని కోరుకుంటున్నానండి. నా గురించి నా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవుడు ఒక్క రోజులోనే బోసు గారిని మార్చడం దేవుడు మన సంఘంలో చేసిన గొప్ప కార్యం. తిండిపోతుల గురించి దేవుడు వాక్యం ఇలాగ సెలవిస్తుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనంలో, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకోను. విశ్వాసికి తిండి ముఖ్యం కాదు, వాక్యం ముఖ్యం. చూడండి, బోసు గారిని దేవుడి వాక్యం పట్టుకుంది. మీ దేహం వలన దేవునిని మహిమపరిచిడి అనే మాటలు బోసు గారి జీవితాన్నే మార్చేసింది. ఆమేన్. ఆమేన్. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గానియు నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందమై ఉన్నది. రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడి ఉంది. కనుక తిండిపోతుతనము కూడా పాపమే, అందుకు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినని 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడి ఉంది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో వ్రాయబడి ఉంది. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఈ రోజు నుండి బోసు గారి కొరకు, ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగేనండి అయ్యగారు. అయ్యగారు నేను కూడా సాక్ష్యం చెప్తాను. రవి వచ్చి మనతో సాక్ష్యాన్ని పంచుకుంటారు. వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా పేరు రవి, అందరూ నన్ను తిరుగుబోతు రవి అంటారండి. నేను నా భార్య బిడ్డలను వదిలేసి చాలా ఇష్టానుసారంగా తిరిగేవాడిని. నా దగ్గర ఉన్నదంతా అయిపోయిన తర్వాత ఎవరు నన్ను చేరదీక గెంటి వేశారు. చివరికి నేను అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ డాక్టర్ గారు నన్ను పరీక్షించి, నీకు ఎయిడ్స్ జబ్బు వచ్చిందయ్యా, జాగ్రత్తగా ఉండమని చెప్పారు. మందులు రాసిస్తాను వాడు, నా చేతుల్లో ఏం లేదు, దేవుడే నిన్ను బాగు చేయాలని చెప్పాడు. ఆ క్షణం నాకు చాలా భయం వేసింది. భార్య బిడ్డలు కూడా గుర్తొచ్చారు. ఈ సంఘ ప్రార్థనకు వచ్చాక నా పశ్చాత్తాపానికి దేవుడు నా యందు పరిశుద్ధాత్మ కార్యం జరిగించి నన్ను ముట్టి స్వస్థపరిచాడు. నేను మరలా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చూసి, పర్వాలేదయ్యా, త్వరగానే రికవరీ అయ్యో, నేనే నమ్మలేకపోతున్నానని చెప్పారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడే నన్ను ముట్టి స్వస్థపరిచాడని నేను నమ్ముతున్నాను. నేను ఇంకా దేవుడి పరిచయంలో బలంగా వాడబడాలని, నా కోసం, నా భార్య బిడ్డల కోసం ప్రార్థించమని ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన రవిని దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చాడు. ఆమేన్. ఆమేన్. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, బాగుపరిచే దేవుడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన యేసయ్య. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు, జారా స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నూనెపైనవి, దాని వలన కలుగు ఫలము మూసిన పన్నంత చేదు, అది
రెండంచెలు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణంనకు దారి తీయును, దాని అడుగు జాడలు పాతాళంనకు చెక్కగా చేరును. జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకో, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. రవి, వింటున్నావా? ఇక నుండి జాగ్రత్తగా నడుచుకోవాలి. సంఘమంతా రవి కొరకు, రవి కుటుంబం కొరకు ప్రార్థన చేయి. అయ్యగారు, నేను సాక్ష్యం చెప్పుకుంటానండి. వాసు గారు వచ్చి మనతో సాక్ష్యాన్ని పంచుకుంటారు. త్రియేక దేవునికి వందనాలండి. అలాగే మన అయ్యగారికి నా వందనాలండి. మీ కూడి వచ్చినటువంటి మీ సంఘస్థులు మీ అందరికి నా వందనాలండి. నన్ను అందరూ సోమవారపతి వాసు అంటారు. నా సోమర్తనం వల్ల నా జీవితం అంతా పూర్తిగా పాడైపోయిందండి. ఏ పని చేసేవాడని కాదు, ఆఖరికి నా పనులు చేయడానికి కూడా ఒక మనిషిని కూడా పెట్టుకున్నాను. కావలసినంత ఆస్తి ఉందండి నాకు. నేను ఎందుకు పని చేయాలని నా మనసులో ఉండేది. చివరికి నా సోమరిపోతనం వల్ల నా కీళ్ళు కదలకుండా బిగిసిపోయాయండి. డాక్టర్ గారిని చూపించుకుని చెక్ చేయించుకున్నాను. డాక్టర్ గారు నన్ను చూసి, మీరు హాస్పిటల్కి రండి, మీకు అక్కడ వచ్చి నేను వైద్యం చేస్తానని చెప్పారు. మరుసటి రోజు అండి మరి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి, నువ్వు ఏ పని చేస్తావని అడగగా, నేను ఏ పని చేయనండి, తిని కూర్చుంటానని చెప్పాను. అదే మీకున్న పెద్ద జబ్బు అని డాక్టర్ గారు చెప్పడం జరిగిందండి. మీకు బీపీ, షుగర్, అల్సర్ వంటి మీ శరీరాన్ని ఆవరించేసేయండి. మీరు ఇలాగే ఉంటే నేను కాదు కదా, దేవుడు కూడా మిమ్మల్ని బాగు చేయలేడని చెప్పారండి. మీరు ఎక్సర్సైజ్, వాకింగ్ రోజుకి 1 గంట చేయాలండి, మీ పనులు మీరే చేసుకోవాలని చెప్పారండి. మీ శరీరంలో కదలిక లేకపోవడం వలన మీకు ఈ స్థితి వచ్చిందండి. అంతకు మించి ప్రమాదం ఏమీ లేదని చెప్పారండి. నేను ఒక తీర్మానం చేసుకున్నాను. అదేమిటంటే, ఇక నుండి నా పనులు నేనే చేసుకోవాలని. నా దగ్గర చాలా డబ్బు ఉంది, నాకే జబ్బు రాదని గర్వించానండి. నేను ఏ పని చేయకపోయినా ఇక నుండి ఆ దేవుని పనైనా చేయాలని, నా డబ్బు ఆ దేవుని పని గురించి అయినా ఖర్చు చేయాలని తీర్మానించుకున్నానండి. ఆ దేవుని గుడికి వెళ్ళాలని ప్రేరేపణ బట్టి ఈ సంఘానికి వచ్చానండి. ఈ మందిరానికి ఏ అవసరం వచ్చినా నేను చేస్తానని మీ అందరి ముందు నేను మీ అందరి ముందు తీర్మానం చేసుకున్నానండి. మీరందరూ నా నిమిత్తం ప్రార్థన చేయాలని కోరుతూ, ఇది చిన్న సాక్ష్యం. దేవుడు దీవించిన గాక. దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన గాక. ఈ రోజు నుండి వాసు గారు మన సంఘ సభ్యులు. ఆయన గురించి అందరూ ప్రార్థన చేయండి. సోమరిపోతుల గురించి దేవుడి వాక్యం ఇలాగ సెలవిస్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనములో, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అని బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగుడని సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడి ఉంది. వాసు, వింటున్నావా? ఇక నుండి నీ పనులు నువ్వే చేసుకోవాలి. ఉదయాన్నే లేవగానే మోకరించి ప్రార్థన చేసుకోవాలి. అలాగే పాస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని జ్ఞానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఏమంటున్నాడంటే, హృదయ శుద్ధి గల వారిని దేవుడు చూస్తున్నారని అంటున్నాడు. అంటే నీ హృదయములో, నా హృదయములో, మన అందరి హృదయాలలో కోపం, ద్వేషం, గర్వం, అహంకారం అనే పాపములతో నింపబడి ఉన్నవారు దేవుడిని చూడలేరు. వీటన్నిటిని బట్టి మన కుటుంబాలు శాపగ్రస్తమవుతాయి. కాబట్టి మనము నరకమునకు పోతాము. మనము నరకమునకు పోకుండా మనలను రక్షించాలని మనలను రక్షించాలని యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చినని
మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో పౌలు గారు తెలియజేశాడు, మనము మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని పవిత్రులుగా చేయనని మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో పేతురు గారు తెలుపుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో పరిశుద్ధత లేకుండా ఎవడునూ దేవునిని చూడలేడని చెప్తున్నాడు. కనుక పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ, హృదయ శుద్ధి, రక్షణ అనేవి మనము సంపాదించుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే దేవుడు చెప్పినట్లు మనం నడుచుకోవాలి. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు విత్తబడిన వాక్యము వినిన ప్రతి హృదయమును ఫలించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహాయము, సమాధానము కూడి ఉన్న మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. 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 వందలండి అయ్యారు. వందనాలు. మీరందరూ క్షేమంగా మీ గృహం వెళ్ళండి. 31st ఆరాధనకు అందరూ తప్పకుండా రండి. అలాగేనండి అయ్యారు. అలాగేనండి అయ్యగారు.